ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా, ఆ శనివారం అనే కోపం. అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్లో ఒక భాగమే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు మన నాన్నగారితోనే మొదలు పెడదాం. కోపం నాకు యాక్చువల్లీ వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోదు శనివారం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన 10 సార్లు మన కోపంలో 9 సార్లు జస్టిఫైడ్ కాదు. కరెక్ట్. కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకేదో మీరు ఏదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి, మీకు కోపం వస్తుంది. బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా? కొంచెం తగ్గుతుంది. ఇంకొక 4 days తర్వాత మీరు 3 ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుండదు. బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు, అండ్ ఆ రియాక్షన్ని వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్టే అని నాకు తర్వాత అనిపిస్తే, బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను. కోపం మంచిది, కోపం ఉండాలి. కానీ కోపంని అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది. సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది, ఏది నిజమైన కోపం, ఏది నిజమైన కోపం కాదు అని. సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ ఆల్సో ఇన్ అ వే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా, నిజమే కదా, రియాక్ట్ అవ్వ నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఇలా కోపం వచ్చింది అనుకుంది నాకు ఎవరి మీద, నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదాం నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్ సెన్స్ కట్ అయిపోతుంది, సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది. అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. That's how the film is. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాన్నగారు, ఆ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకొని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఆ సెకండ్ లోనే పెట్టేస్తున్నారు. అది కష్టం. కరెక్ట్ అది కష్టం. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది. అవన్న వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికీ, బట్ డెఫినెట్లీ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ నైస్ థాట్. ఇది కనుక సటిల్గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి కనుక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట, కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో, ఈ ½ రోజులో దాన్నే గుర్తుపెట్టుకో, ఇంక వేరే పని ఏం చేయక అసలు ఓన్లీ 5 to 5:30 ఇదే రాసు, నన్ను వాడు అలా చేశాడు 5:30 అవగానే నువ్వు మళ్ళీ వదిలేసేయాలన్నమాట అది అని. సో విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ప్రాబ్లం యాక్చువల్లీ రివర్స్. నాకు బయట నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నాకు చాలా రేర్గా వస్తుంది కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను, పోద్ది. అవునా? పోయిందని డిసప్పాయింట్ అవుతా. కోపం పోయిందేంటి, వాట్ డు ఐ డూ విత్ దిస్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ నాకు చాలా కోపం వస్తా. అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు చాలా కోపం వచ్చి ఇది పోకూడదు, ఇది మాత్రం ఉండాల్సిందే, ఒక 2 days అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను. కరెక్ట్గా 2 minutes ఏమైంది, అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను. రివర్స్, ఎగ్జాక్ట్గా రివర్స్. అలా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ సినిమా ఇచ్చారు. శనివారం అంతా ఫీల్ అవ్వండి. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? 120 days. అందులో ఒక 60 రోజులు కోపం ఫీల్ అయ్యారుగా. 120 ఏది మీరు అన్ని సాటర్డేస్ వైజ్ గానే షూటింగ్ లో కోపాలంటారు? షూటింగ్ లో లేదు, సినిమా క్యారెక్టర్ పరంగా అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది, కానీ మా సినిమాలో శనివారం పాట ఎక్కువే. కోపం కూడా 120 days లో ఒక 40 days శనివారం షూటింగ్, శనివారం గురించి షూటింగ్. సో మీకు రియల్ లైఫ్ లో అలా ఉంది అంటే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అదృష్టవంతులు, మీ ఆవిడ ముఖ్యంగా. I can say one thing, that he is a fantastic father and husband for sure. I can say that because in shooting spot the way he behaves with everyone and his nature, it's so special. ఈ క్లిప్ డెఫినెట్ గా నేను ప్లే చేసి చూపిస్తాను.
చూపించక్కర్లేదు తెలుసు కదా. అందరికి తెలుసు కదా. ప్రియాంకకి సెట్ లో కోపం వస్తే ఏం చేస్తుంది, ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది? రిసి మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఇస్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్. ఐ కాంట్ బి సో వెరీ ఫ్రీ, ఇట్లా ఉండలేను కదా నేను. సో అట్లా నాకు కూడా కోపం తక్కువ వస్తుంది. వస్తే ఐ విల్ షో, బట్ How will you ఫర్ show? ఇఫ్ ఇట్ ఇస్ రీజనబుల్, అదర్వైజ్ ఐ విల్ జస్ట్ కీప్ I ఇట్. can show how she will show. ఓకే ప్లీజ్. ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది. అక్కడ నానిగారులో అక్కడ శివకార్తీన్ గారు ఉన్నారు కదా, అక్కడ శివకార్తీన్ గారితో కలిపి డాన్ మూవీలో వచ్చేసాను. అవునవును. అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి, ఇక్కడ కూడా అలాగే. ఓకేనా? సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది. ఏదైనా సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది. ఏదైనా కోవ్ వచ్చిందంటే Sometimes when I can't show, I become quiet. Yeah, What yeah. to do? This is the maximum reaction for కోపం. అంతే. ఏమైంది? షార్ట్ ఓకే అంటే కూడా మీరు బాగా ఎక్సైట్ అవుతారంట. మా నాన్న అవునా? ఎవరు నాకు తెలిసింది కదా, షార్ట్ ఓకే అయితే బాగా ఎక్సైట్ అవుతారట. తనకు కోపం ఇప్పుడు మామూలు కోపంలో ఉందనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది, నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి. అంటే తను చెప్పదు. ఏమైంది అన్నా అనుకో, ఏమైందో చెప్పదు. మనం అడిగాం అనుకోండి, అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. she will not commit. If we address it, then she will enter the ring. అదే ఇంట్లో అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో చేస్తున్నారు. యా లేదు. ఆల్ యాక్టర్స్ ఆర్ అబ్జర్వర్స్. మనం అందరం చూసుకొని ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అవును. సో అదే రేర్ గా వస్తుంది. సూర్య గారి కోపం చెప్పనా? రేర్ గా వస్తుంది. రేరే బాగా. మీరు ఆ ఫేస్ మీద సూట్ కూడా అవ్వదు కోపం. సూర్య గారి కోపం ఏంటో చెప్పనా? ఓన్లీ టైం I have seen him angry is when they say rolling and don't say action. Only time. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్లోకి వస్తాం. అవును. దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్. కరెక్ట్. ఒక విల్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ. ఆయన రోలింగ్లోనే వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ రోలింగ్, ఆయన రోలింగ్లోనే హీల్ కమ్ ఇన్ టు ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్ ఇంకా నర్వ్స్ కూడా వచ్చేస్తాయి, కలెక్ట్ అయిపోతే. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ అంటుంటే ఇంకా యాక్షన్ చెప్పలేదంటే మైక్ పెట్టుకొని ఉంటారు ఫుల్. ఆయనకి రోలింగ్ అంటే యాక్షన్ అనాలి. యా బికాజ్ ఇన్బిల్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ ఇన్సైడ్. నో గెట్ సెట్ గో కదా. రోలింగ్ గెట్ అని సెట్ కి గ్యాప్ రాకూడదు. ఇది కాదు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ అంత అది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఆ సెట్. దెన్ ఫైట్ ఫ్రమ్ 100 to I come to 20. దెన్ గో అన్నారు. గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు. గో అన్నప్పుడు నేను 40లో ఉన్నాను. ఆల్మోస్ట్ 125 days అది నేను బ్యాండేజ్ పెట్టి గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అన్నమాట. అది